నిమిత్తమై. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 5. అన్న ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫర్ దే షల్ ఇన్హెరిట్ ద ఎర్త్. ఎవరైతే మీక్ పీపుల్ ఉంటారో దే షల్ ఇన్హెరిట్ ద ఎర్త్ అనే మాట వాడు చూస్తూ ఉన్నాం. సాత్వికము అనేటువంటి మాట తెలుగు పదంలో వాడాలంటే సాధుగుణము అని అంటారు. సాధుగుణము, ఎవరైతే సాధుగుణము కలిగిన వారుగా ఉంటారో భూలోకానికి వారు వారసులవుతారు, స్వతంత్రించుకుంటారు, హక్కుదారులవుతారు. సాత్వికాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద కొండ మీద పలికినటువంటి 8 ధన్యతలలో 3వ ధన్యత సాత్వికమును గురించి మాట్లాడారు. ఈ భూలోకంలో దేవుడు చాలా మన కొరకు ఉంచాడు. ఈ భూలోకంలోని సమస్తాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, మనుష్యులను స్వతంత్రించుకోవాలంటే, మనుషుల మనస్సులను గెలవాలంటే సాత్వికం కావాలి. లోకంలో ఒక మాట వాడతారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు. అనగా ఈ సాత్వికుల నోరు మంచిది అని అర్థం. ఎప్పుడైతే సాత్వికంగా ఉంటారో వాళ్ళు తొందరపడి మాట్లాడరు. సాత్వికంగా ఉండే వాళ్ళ యొక్క తత్వాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను. ప్రియులారా, సాత్వికము అనేటువంటి మాటను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు సాత్వికము అంటే ఏమిటి? సాత్వికము అనే మాటకి గ్రీక్ టర్మినాలజీలో రుడిస్పాస్ అనేటువంటి మాట వాడారు. ఎందుకు గ్రీకు పదాలు నేను తరచూ జ్ఞాపకం చేస్తానంటే, తర్జుమాలో కొంచెం దాని భావాలు తగ్గినప్పుడు మూల భాషలోని పదాన్ని చూస్తే దాని అసలైన అర్థాన్ని మనము గుర్తించగలుగుతాం. సాత్వికము అనేటువంటి ఈ మాటకి గ్రీకు లాంగ్వేజ్లో రుడిస్పాస్ అనేటువంటి మాట వాడారు. దానికి తర్జుమా చేయబడిన తెలుగు పదాలు మెత్తనితనము, మృదుత్వము, విధేయత, నెమ్మది, ఆదరణ, శక్తిని స్వాధీనం చేసుకునుట. మరలా చెప్తున్నాను, మెత్తనితనము, మృదు స్వభావము, విధేయత, నెమ్మది, ఆదరణ, శక్తిని స్వాధీనం చేసుకోవడం. ఈ సాత్వికానికి ఆపోజిట్ వర్డ్ని జ్ఞాపకం చేసుకుంటే, వ్యతిరేక పదాన్ని గర్వము, పగ, ఆందోళన, అహంభావము, అహంకారము సాత్వికానికి వ్యతిరేకమైన పదాలు. ప్రియులారా, ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఎడల అధికమైన ప్రేమ, విశ్వాసం కలిగి ఉండడం ద్వారా సాత్వికం అనేది వస్తుంది. సాత్వికం అంటే ఇంకా చెప్పాలంటే, ఒక టీచర్ బోధిస్తున్నప్పుడు, ఉపాధ్యాయులు బోధిస్తున్నప్పుడు విద్యార్థి శ్రద్ధగా వింటూ మౌనం వహిస్తారు. ఆ శ్రద్ధగా వినడం, ఆ మౌనం వహించడంలో విధేయతతో పాటు మృదుత్వము, సాధుత్వం కూడా కనబడుతుంది. అనగా టీచర్ మాత్రమే మాట్లాడుతూ ఉండగా విద్యార్థి మౌనంగా ఆ విషయాలను స్వీకరిస్తూ ఉంటారు. సాత్వికం అనేది కూడా ఆ కోవకు చెందిందే. మన శక్తిని, కోపాన్ని, ఉద్రేకాన్ని, మనసును స్వాధీనమందు ఉంచుకోవడమే సాత్వికము అనే నిర్వచనం కూడా కొంతమంది పలుకుతూ వస్తారు. ప్రియులారా, ఈ ధన్యతలలో ఈ సాత్వికము అనే వాస్తవంగా ఈ 8 ధన్యతలు యేసుక్రీస్తు ప్రభువు బోధిస్తున్నప్పుడు యూదులైన వారు కూడా అక్కడున్నారు. ఈ యూదులకు ఈ ధన్యతలలోని పదాలు నచ్చవు. ఈ ధన్యతలో బీదలు అని, ఆకలి అని, ఆకలి దప్పులు, నీతి అని, మరి సాత్వికమని, కనికరము, జాలి, దయ, ప్రేమ, యూదా సాంప్రదాయంలో ఈ పదాలు వాళ్ళకి నచ్చవు. ఎందుకంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ అంతే. వాళ్ళకి యేసు ప్రభు చెబుతున్న జాలి, దయ, ప్రేమ, క్షమ
ఇలాంటి తత్వాలు యూదా ప్రజలకి నచ్చవు. యూదా సాంప్రదాయంలో సాత్వికులు అంటే చేతగాని వాళ్ళుగా భావించారు. ప్రభువైన యేసుక్రీస్తు సాత్వికుడుగా ఉన్నందున ఆయనని చేతగాని వాడుగానే ఎంచారు ఆ ప్రజలు. ప్రియులారా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సాత్వికం అనేది బలహీనత కాదు. అనేకులు సాత్వికంగా ఉన్న వాళ్ళని చేతగాని వాళ్ళుగా భావిస్తారు. మెత్తదనంగా, మృదువుగా, సాధువుగా, సాధు స్వభావం కలిగి ఉండడంతో వాళ్ళని చేతగాని వారిగా లోకం ఎంచుతుంది. కానీ నేను చెప్తున్నాను, సాత్వికం అనేది చేతగానితనం కాదు, అది ఆత్మకు గొప్ప బలమునిస్తుంది. ఆత్మకు గొప్ప బలమునిస్తుంది. సాత్వికుడు ప్రభువైన యేసుక్రీస్తు. సాత్వికం అనేది మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లక్షణంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు సాత్వికుడు. ఆయన లక్షణాన్ని మనమందరము కలిగి ఉండాలి. ఆయన తత్వాన్ని మనమందరము కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ సాత్వికము అనగానే, మీక్నెస్ అనగానే చాలామందికి ఈ పదం నచ్చదు. కానీ ప్రభు తత్వం మనం కలిగి ఉండడం, ప్రభు బోధలోని లక్షణాలను మనం కలిగి ఉండడం ఎంతో అవసరం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనము ధన్యులముగా ఉండాలంటే, ధన్యులు అనగా 3 అర్థాలు. 1, మనం ఆశీర్వాదకరమైన ప్రజగా ఉండాలంటే, మనం సంతోషభరితులమైన ప్రజలుగా ఉండాలంటే, మనం అదృష్టవంతులంగా సమస్త విషయాల్లో దీవించబడాలంటే, మనం ధన్యకరమైన జీవితం జీవించాలంటే, ఇదిగో సాత్వికులుగా మనం ఉంటే మనం భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు సాత్వికుడు అని ప్రప్రదంగా జ్ఞాపకం చేస్తున్నాను. లేఖనంలో మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మాథ్యూ చాప్టర్ 11 verse 29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రియులరా, ఈ లేఖనములో ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు. నేను సాత్వికుడను అని ప్రభువే తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. మన ప్రభు తత్వం మనం కలిగి ఉండడం ఎంతైనా అవసరం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో, మాథ్యూ 21 verse 5లో మనం చూస్తే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. ఇదిగో నీ రాజు సాత్వికుడై వస్తున్నాడు, సాత్వికుడుగా వస్తున్నాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి రాకలో ఆయన మృదు స్వభావిగా వచ్చారు. ఆయన గొర్రె వలె వచ్చారు. అందుకే బాప్తిస్మమిచ్చి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. గొర్రెపిల్లకి క్రూరత్వం లేదు. గొర్రెపిల్ల సాధుస్వభావి, గొర్రె మృదుస్వభావి. అందుకే చాలామంది అంటారు గొర్రె కసాయివాడిని నమ్ముతుంది అని. వాస్తవంగా మనమే క్రూరమైన వారం, కసాయి వారి వంటి వారం. మన ప్రభు మనందరి పాపముల నిమిత్తమై గొర్రె వలె బలి అయిపోయారు. ప్రియులారా, ఆయన సాత్వికుడు. సాత్వికుడుగానే ఆయన గాడిదను భారవాహక పశుపిల్లని ఎక్కి వచ్చాడని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం, 2 Corinthians chapter 10 verse 1 మనం చూస్తే, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. పౌలుకి సాత్వికము మృదుత్వము వచ్చింది. అది ఎలా వచ్చిందంటే, యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటున్నాడు. అనగా యేసుక్రీస్తులో సాత్వికము మృదుత్వము ఉంది అని పౌలు సర్టిఫై చేస్తూ, ఆ పౌలు యేసుక్రీస్తు వలె నడుచుకున్నాడు గనక, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకునుడి అని చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు సాత్వికంతోనే 3.5 సంవత్సరాలు సువార్త బోధించి అనేకులను ఆకర్షించారు. ఉద్యమాలతోనో, పోరాటాలతోనో,
ప్రజలను తన వెనక వేసుకుని రెచ్చగొట్టడంతోనో ఆయన అనేకులను తన వెనక జన సమూహాలను ఉంచుకోలేదు. ఆయన సాత్వికముతోనూ మృదుత్వముతోనూ ఆయన 3.5 సంవత్సరాలు సువార్తను బోధించారు. ప్రియులారా, ఆయన ప్రేమతత్వము సాత్వికమే ఆయనను ఒక శక పురుషుడిగా చేసింది. యేసుక్రీస్తును ఒక శక పురుషుడిగా లోకం చెప్పుకుంటుంది అనంటే ఆయన రక్తపాతాలు చేయలేదు. ఆయన ప్రేమతత్వాన్ని బోధించి ప్రేమస్వరూపిగా లోకానికి తనను తాను పరిచయం చేసుకున్నారు. క్రైస్తవ్యం ఇష్టం లేని వారు ఎందరో క్రీస్తును ఇష్టపడతారు. క్రైస్తవ్యాన్ని అనేకులు మతంగా భావిస్తూ ఉన్నారు గనక మతం వద్దు, కానీ క్రీస్తు కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తు బోధ లోకాన్ని ప్రభావితం చేస్తూ వచ్చింది. అందుకే ఆయన క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనే ఒక శక పురుషుడిగా ఉన్నాడు. ప్రియులారా, కారణమేంటో తెలుసా? ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుని మనమందరము ఒక మాదిరిగా తీసుకోవాలి. ఇంకా సాత్వికము అనగా మనస్సును అణుచుకునే తత్వం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన దూషించబడ్డారు, కానీ దూషించబడినప్పటికీ కూడా బదులుగా దూషించలేదట. ఆయన శ్రమ పెట్టబడ్డారు, కానీ బెదిరించలేదు. దేవునికి న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నారు. అనగా ఆయన ఉద్రేకాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని అణచుకున్నారు. సాత్వికము అంటే లోపల ఉబికేటువంటి కోపాన్ని ఒక్క నిమిషంలో ఆపుకోవడమే. ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రియులారా, ఈ లేఖనంలో మనం చూచినట్లయితే కలువరి శిలువ చెంత 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆయన సాధుస్వభావిగా, మృదుస్వభావిగా, సాత్వికుడిగా తనను తాను లోకానికి కనపరుచుకున్నారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఈ లేఖనములో కోపం సహజమే మానవునికి, కానీ ఆ కోపం పాపంగా ఎలా మారుతుంది అని అంటే, ఉద్రేకాలు అధికమైనప్పుడు, శరీరము, నాలుక, మనసు స్వాధీనములో తప్పినప్పుడే. ప్రియులారా, కోపం వచ్చినప్పుడు శరీరం అదుపు తప్పుతుంది, నాలుక అదుపు తప్పుతుంది, మనస్సు స్వాధీనంలో నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడే మనం ప్రవర్తించే ప్రవర్తన, మాట్లాడే మాటలు పాపంగా మారిపోతాయి. అవి స్వాధీనంలో ఉంటే మనం సాత్వికంగా ఉన్నట్లే. అందుకే నేటి దినాన్ని నేను ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ చెప్పాను, మనస్సును అదుపులో ఉంచుకోలేకపోతే ప్రాకారము లేని పట్టణము లాంటి వారిగా మారిపోతారట. మనం మనస్సును అదుపులో ఉంచుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది మనిషికి లేకపోతే, నాకేదో నేను కొంతమంది ఈ రీతిగా అంటారు, ఏదో ఒక గ్రేట్నెస్ లాగా, నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు. ఎందుకు వస్తుంది కోపం? నీ కోపం సిలువ కేసు కొట్టలేదా? నీ కోపము బాప్తిస్మానికి ముందు అణిగిపోలేదా? పాపం విషయంలో నువ్వు చచ్చిపోలేదా? ఇంకా 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 పాత స్వభావము, శరీర సంబంధమైన లక్షణాలు బయటకు వస్తున్నాయంటే ఇంకా ప్రభు ప్రేమను నువ్వు అర్థం చేసుకుని ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకోలేదని అర్థం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు సాత్వికుడు. ఆయన మనందరికీ మాదిరిగా ఉన్నాడని ప్రప్రదంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో మిక్కిలి సాత్వికుడు అని సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి, బైబిల్ గ్రంథములో మిక్కిలి సాత్వికుడు అని సాక్ష్యం పొందిన వ్యక్తి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, సంఖ్యాకాండము బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 12 verse 3, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రియ దేవుని పిల్లలారా, అట్టి మోషేని గురించి ప్రభు మాట్లాడుతూ అంటాడు, నేను అతనితో గూఢభావాలతో కాదు, ముఖాముఖిగా మాట్లాడతాను. మోషే
నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే మిక్కిలి సాత్వికుడైన మోషేను దేవుడు పిలిచి లక్షల మంది ప్రజలకు నాయకుడుగా చేశాడు. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారంటే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరినీ స్వతంత్రించుకొని వారికి నాయకుడుగా నిలబడి ముందడుగు వేశాడు మోషే. ప్రియ దేవుని పిల్లలారా, ఎంతగా ప్రజలు ఆయనని విసికించారు, ఎంతగా ఆయన మీద తిరుగుబాటు చేశారు, కానీ అతనిలో సాత్వికమును ప్రభు నేర్పించారు. వాస్తవంగా చెప్పాలంటే మోషే ప్రప్రదంగా కోపిష్టి, తొందరపాటు కలిగినవాడు. కానీ గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు గొర్రెలు మేపినప్పుడు ప్రభు అతనికి మృదుత్వాన్ని, సాధుత్వాన్ని, సాత్వికాన్ని నేర్పించారు. ఈరోజు నీ జీవితంలో నీకు ఎదురవుతున్న సమస్యలు, నీకు ఎదురవుతున్న కష్టాలు నీకు మృదుత్వాన్ని నేర్పాలి. మాటికి మాట జవాబివ్వడం వల్ల నీ ఇంటిలో ఉన్న అవిశ్వాసైన భర్త కావచ్చు, నీ ఇంటిలో ఉన్న అవిశ్వాసులైన తోబుట్టువులు కావచ్చు, నీ దేవుని దూషిస్తారు. నీకు కోపం వచ్చినప్పుడు ముందు వెనక చూడకుండా మాట్లాడడం వల్ల నీకు నీ ఆవేశం తీరుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ దేవునికి అవమానం కలుగుతుందని గుర్తించలేకపోతూ ఉన్నావు. ప్రియులారా, ఈ సంగతిని గ్రహించాలి. ప్రప్రదంగా మన ప్రభువును రక్షకుడని యేసు సాత్వికుడుగా కనబడుతూ ఉన్నాడు. రెండవదిగా మోషే సాత్వికుడు అని జ్ఞాపకం చేశాను. మూడవదిగా భక్తుడైన యోసేపు సాత్వికుడు అని జ్ఞాపకం చేస్తాను. సాత్వికుడైన యోసేపు అని ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో అతని గురించి వ్రాయబడుతూ సాత్వికుడని వ్రాయబడలేదు, కానీ అతని తత్వము, సాత్విక తత్వం అతనిలో కనబడుతుంది. చదవక్కర్లేదు. ఆదికాండము 45వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం వరకు, ఆదికాండం 45 2 నుంచి 8 వరకు, 50వ అధ్యాయము 19-20 వచనాలు, 50వ అధ్యాయం 19-20 వచనాలు. ఈ లేఖనాలలో మనం చూస్తే తన సహోదరులకు ప్రతీకారము చూపవలసిన సమయం వచ్చింది. తన సహోదరులు ఎంతగానో బాధ పెట్టారు, కానీ దాన్ని అణచుకున్నాడు. సహోదరుల మీద కోపాన్ని పెంచుకోకుండా వారు తనకు చేసినటువంటి కీడు విషయంలో సాధు స్వభావము కలిగి వారి ఎడల ప్రేమతత్వాన్ని చూపించడమే, అనగా దీర్ఘశాంతంలోని ఒక తత్వమే సాత్వికము. తొందరగా కోపం రాకపోవడం, తొందరగా ఆవేశపడకపోవడం, నాలుక అదుపు తప్పడం క్రమం కాదు. మాట నోటిలో నుండి బయటకు వచ్చిందంటే మరలా తిరిగి దాన్ని వెనక్కి తీసుకోలేం. యోసేపు బహుజాగ్రత్తగా, ఆయన ఎమోషనల్ అవ్వలేదు. తన అన్నలు ఎంత వేదనకు గురి చేశారో అంత ప్రేమను వారి ఎడల చూపించారు. యోసేపు భక్తుడు. అందుకే యోసేపును నేను సాత్వికుడు అని మీకు పరిచయం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా చివరిగా దావీదును కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు కూడా లేఖనములో మనం గమనిస్తే సాత్వికుడుగానే ప్రవర్తించాడు. మొదటి సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో 56వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 5-6 వచనాలు, 5-6 వచనాలలో మనం చూస్తే సౌలు, చదవండి అమ్మా. సౌలు పైవస్త్రమును తాను కోసనని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపనని తన జనులతో చెప్పెను. ప్రియులారా, ఈ లేఖనములో మనం గమనిస్తే నిర్నిమిత్తముగా దావీదును తరుముతున్నాడు సౌలు. దావీదును చంపడానికి చూస్తున్నాడు సౌలు. అలా దావీదును చంపడానికి ప్రయత్నించడానికి గల మొదటి కారణం ఏంటంటే అతనిలో దురాత్మ ప్రవేశించింది. దావీదులో దేవుని ఆత్మ ఉన్నాడు, సౌలులో దురాత్మ ఉంది. దురాత్మ కలిగిన వాడు దేవుని ఆత్మ కలిగిన వారిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏనాటికైనా దావీదు నా స్థానాన్ని ఆక్రమిస్తాడు, నా సంతతికి ఈ సింహాసనం దక్కదేమో అన్న భావనతోటి సౌలులో ఉన్న దురాత్మ దావీదుకు హాని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సౌలు ఏమాత్రం కూడా మంచిగా ప్రవర్తించటం లేదు. అతని ప్రవర్తన వేరుగా ఉంది. ఆ సందర్భంలో సహితం ప్రియులారా గుర్తించండి, గ్రహించండి. దావీదు భక్తుడు సౌలు విషయంలో ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం దొరికింది, కానీ వెనుక నుంచి చెంగు కోసి అతనికి చూపించి
నేను నీకు హాని చేయవచ్చు, కానీ యెహోవా చేత అభిషేకించబడిన వానిని నేను చంపను అని వాక్యానికి విధేయత చూపిన సాత్వికత్వము. ఈరోజు వాక్యమే దావీదు భక్తుడు దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుని ఆజ్ఞలు, దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రేమించాడు. అనగా వాక్యమును ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడమే. దేవుని ప్రేమించాడు గనక దేవుని వాక్యం ద్వారా అతనికి సాత్వికం అనేది వచ్చింది. గొల్యాతును చంపినటువంటి దావీదు సౌలును చంపడం పెద్ద పనేం కాదు. అయినను దేవుని వాక్యమునకు విధేయత చూపిన వాడై సాత్వికముతో తన ఉద్రేకాన్ని, తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ దినం నీ జీవితంలో ఇటు సాత్వికం అనేది చాలా అవసరం. ఇటు దీనత్వం అనేది చాలా అవసరం. ఈ సాత్వికము, ఈ దీనత్వం గనక మనలో లేకపోతే ప్రభు పిల్లలుగా ఈ లోకములో మనం బ్రతకలేం. అందుకే ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, ఎప్పుడైతే మనం సాత్వికంగా బ్రతుకుతామో లోకం దృష్టిలో చేతగాని వారంగానే ఉంటాం, లోకం దృష్టిలో పనికిరాని వారంగానే ఉంటాం. లోకం చాలాసార్లు ఏంటి వీళ్ళు మాటకు మాట మాట్లాడరు, అందరి చేత దెబ్బలు తింటారు, అందరితో నిందల పాలవుతారు అని నీ గురించి మాట్లాడవచ్చు. కానీ ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, సాత్వికంతో ఉండడం వల్ల నీవు దేవునిలో స్థిరంగా ఉండగలుగుతావు. నీవు సాత్వికమైన తత్వాన్ని కలిగి ఉండడం వల్ల దేవునిలో స్థిరత్వాన్ని సంపాదించుకోగలుగుతావు. రెండవదిగా రక్షణ అనుభవంలో కూడా నీవు స్థిరంగా ఉండగలుగుతావు. మొదటిగా దేవునిలో స్థిరంగా ఉండగలుగుతావు, రెండవదిగా రక్షణ అనుభవంలో కూడా నీవు స్థిరంగా ఉండగలుగుతావు. ఈ సాత్వికం అనేది ఉండడం వల్ల మూడవదిగా ఉద్రేకాలలో నీలో నిదానం అనేది ఉంటుంది. ఉద్రేకం కలిగినప్పుడు, ఎమోషన్స్ వచ్చినప్పుడు నీవు ఒక కంట్రోలింగ్లో ఉండగలుగుతావు. ఈ నాలుగవదిగా ఈ సాత్వికం అనేది నీలో ఉంటే జీవిత వైఖరిలో నీకు దయాళుత్వము అనేటువంటి ఒక మంచి హృదయం, కైండ్ హార్ట్ అనేది నీకు వచ్చేస్తుంది. నీవు సమాజంలో చేయదగినంతగా చేయడానికి ప్రయత్నం చేస్తావు. నీ జీవిత వైఖరిలో దయాళుత్వం అనేది వస్తుంది. ఐదవదిగా సాత్వికము అనేది నీలో ఉంటే నీవు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించకుండా క్షమాగుణం కలిగి ఉండడానికి ఈ సాత్వికం నిన్ను ప్రేరేపిస్తుంది. ప్రతీకారం తీర్చుకోనివ్వదు సాత్వికం. దేవుడు చూసుకుంటాడులే, దేవుడున్నాడులే, నువ్వు క్షమించేయాలి అనేటువంటి మనస్తత్వాన్ని నీలో పెంపొందింపచేస్తుంది ఈ సాత్వికం. అంతేకాదు, చివరిగా ఆరవది, ఆశలు ఎన్నో కలుగుతాయి మానవునికి. ఆ ఆశల్లో కూడా స్వార్థముతో కూడినవి కాకుండా నిస్వార్థమైన ఆశలు కలుగుతాయి. అంటే తన కోసం కాకుండా దేవుని మహిమ కొరకు, సంఘ క్షేమం కొరకు ఆశలు కలిగి ఉంటారు. ఒక సభ పెట్టించడం వల్ల, ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టడం వల్ల, ఒక సువార్త కూడిక ఏర్పాటు చేయడం వల్ల అందరూ మేలు పొందుతారు. కాబట్టి అది నిస్వార్థమైనటువంటి ఆశ. సాత్వికం అనేది మనిషిలో నిస్వార్థమైన ఆశలను పుట్టిస్తుంది. ఒకవేళ శ్రద్ధగా రాసుకుంటున్న వారికి నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను, త్వరగా మీరు చెక్ చేసుకోండి. సాత్వికం వలన మొట్టమొదటిగా దేవుని యందు స్థిరత్వం లభిస్తుంది. రెండవదిగా సాత్వికం వలన రక్షణానుభవంలో స్థిరపడగలుగుతాం. మూడవదిగా సాత్వికము అనేది మనలో ఉండడం వలన ఉద్రేకాలలో మనము నిదానంగా కంట్రోలింగ్లో ఉండగలుగుతాం. నాలుగవదిగా సాత్వికం అనేది మనలో ఉండడం వలన జీవిత వైఖరిలో దయాళుత్వం అనేటువంటి హృదయం మనకు వస్తుంది. ఐదవదిగా సాత్వికం అనేది మనలో ఉండడం వలన ప్రతీకారం తీర్చుకునే మనస్సు మనలో ఉండదు, క్షమించే తత్వం వచ్చేస్తుంది. ఆరవదిగా సాత్వికం అనేది మనలో ఉండడం వల్ల మన ఆశలు నిస్వార్థంగా ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లవేళలా ప్రభు పిల్లలుగా బ్రతుకుతున్న మన జీవితాలలో సాత్వికం అనే స్వభావము అది దేవుడు అనుగ్రహించే ఒక శక్తిగా భావించాలి. ఇది ఒక దినంలో అలవర్చుకునేటువంటి తత్వం కాదండి. ఇది సాధన చేస్తేనే వస్తుంది. రోజు రోజుకి కోపం తగ్గడం. చాలామంది అంటారు కదా నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు అని అంటారు. ప్రియ దేవుని పిల్లలారా, అది దేవుని పిల్లల లక్షణం కాదు. నేను పాత మనిషిని అయి ఉంటేనా అని కొంతమంది, నేను ఇంతకుముందు నా నోటికి అద్దుండేది కాదు, నా ముందు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు,
ఏదో ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న నిజమే. వాస్తవంగా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు ఎదుట ఒక్కరు కూడా నిలబడడానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు మునుపు. ఎప్పుడైతే పౌలు గారు ప్రభువుని నమ్మి ప్రభువును పోలి నడుచుకోవడం ప్రారంభించాడో, మృదుత్వము సాధుత్వము పౌలులోనికి వచ్చేసిందో, గమనించండి, పౌలు అనేకుల ఎదుట ఎంతగానో నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, హింసించబడ్డాడు. అయినా అది చేతగానితనం కాదు. పౌలు గారిలోనికి దేవుని యొక్క దర్శనం వలన ఆ స్వభావం వచ్చేసింది. నీలోనికి నాలోనికి ఈ సాత్వికం అనేది రావాలంటే ఓవర్ నైట్లో వచ్చేది కాదు, ఒక దినంలో వచ్చేది కాదు. సాధన అవసరం. పరిశుద్ధాత్మని మీద ఆధారపడడం ఎంతైనా అవసరం. యేసుక్రీస్తు యొక్క తత్వంలో నుండి ఈ సాత్వికాన్ని మనం నేర్చుకోగలుగుతాం. ఆయన ఆత్మ బలము ద్వారా ఈ యొక్క సాత్వికము అనేది మనకు లభిస్తుంది. దేవునితో గడపడం ద్వారా, దేవుని ప్రేమను తలపోసుకోవడం ద్వారా, ఆయన తత్వాన్ని ధ్యానించడం ద్వారా, ఆయన క్రియలను ధ్యానించడం ద్వారా, ఆయనని ఆరాధించడం ద్వారా మన యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా అదుపులోనికి వస్తాయి. ప్రియులారా, ఇలా సాత్వికులుగా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, భూలోకమును ఏం చేస్తారట? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. అనగా గమనించండి, భూలోకములో జీవించినంత కాలము దేవుడు అనుగ్రహించే ప్రతి దీవెనను వాళ్ళు పొందుకోగలుగుతారు. ఒక మనిషిగా ఏదో కష్టాలు పడి విశ్వాసాన్ని కాపాడుకొని చచ్చిపోవడానికి దేవుడి భూమి మీద ఉంచలా. నీవు సంపన్నుడుగా ఉండడం దేవుని చిత్తమే, నీవు సమృద్ధిలో ఉండడం దేవుని చిత్తమే. కానీ దేవుడిచ్చినటువంటి సంపన్న స్థితిని, దేవుడిచ్చిన సమృద్ధి స్థితిని శరీర క్రియల కొరకు వాడుకొని దేవునికి దూరం అవ్వడం మంచిది కాదు. కానీ ప్రభువు ప్రేమ తత్వమైనటువంటి ఈ సాత్వికం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు భూమి మీద ఉన్న శ్రేష్టమైన వాటన్నిటినీ మనం అనుభవిస్తాం, మనం స్వతంత్రించుకుంటాం. నేను చెప్తున్నాను, ఇది నాన్న, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నప్పుడు మనుష్యులను సంపాదించుకోగలుగుతాం, ప్రజలను సంపాదించుకోగలుగుతాం. ఈరోజు ఈ మూల కూర్చొని మందిరంలో కూర్చొని నేను ఒక్కడిని బోధిస్తున్నాను. ఒక కాల్ ఇచ్చాను, అందరికీ మెసేజ్ పెట్టాను. ఇంతమంది జమయ్యారు అని అంటే నా మాటని గౌరవిస్తున్నారు, దేవుని ప్రేమిస్తున్నారు. అనగా నేను మిమ్మల్ని స్వతంత్రించుకున్నానని నేను భావిస్తున్నాను. ప్రభు ప్రేమను బట్టి నేను ఆహ్వానిస్తే ఎందరో వస్తున్నారు, నేను పిలిస్తే ఎందరో వస్తున్నారు అని అంటే దేవుని వాక్యం సెలవిస్తోంది, మీరు భూలోకమును స్వతంత్రించుకుంటారు అంటే భూమి మీద ఉన్న మనుష్యులను సొంతం చేసుకుంటారు. ఏమండి, జంతువులను సొంతం చేసుకోవడం కాదు, ఆస్తులను సొంతం చేసుకోవడం కాదు, మనిషిని సంపాదించుకోవడం ఎంతైనా భాగ్యం. ఒక మాట చెప్పగలుగుతాను నేను, ఇది నాన్న, నీకు ఒక ముద్ద పెట్టేవారు లేకపోయినా పర్వాలేదు, నీకు ఒక పూట నీడనిచ్చేవారు లేకపోయినా పర్వాలేదు, నీవు కష్టంలో ఉన్నప్పుడు నీ కొరకు కన్నీటి బొట్టు కార్చేటువంటి ఒక్క వ్యక్తిని సంపాదించుకుంటే నీవు గొప్ప ధనవంతురాలువే. నేను వ్యాధి చేత పడకలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు మీలో ఎందరో కన్నీరు కార్చారు నా కోసం. అదే నా ఆస్తి. ఇంతమందిని నేను సంపాదించుకోగలిగాను. దేవుని పిల్లలారా, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్లుగా సాత్వికుల నోరు మంచిదిగా ఉంటుంది. సాత్వికులు తొందరపడి మాట్లాడరు. సాత్వికులు తమ ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకుంటారు. అందుకే వారు అందరినీ సంపాదించుకుంటారు. హల్లెలూయా. ఇది నా ప్రభు బిడ్డవైన నీ జీవితంలో కూడా సాత్వికాన్ని అడుగుతావా? ప్రభువుని అడుగు. ప్రభువా, నాకు సాత్వికమనే తత్వాన్ని దయచేయండి. నేను సాత్వికమనే గుణాన్ని కలిగి బ్రతకాలి. నాకు చాలా త్వరగా చిరాకు వస్తుంది, చాలా త్వరగా కోపం వస్తుంది. చిన్న పిల్లలండి, ఒక్కోసారి కుటుంబాలలో పిల్లలకు కోపం వస్తూ ఉంటుంది కదా, అది మంచిది కాదు. భర్తకు కోపం వస్తూ ఉంటుంది, మంచిది కాదు. ఉద్రేకాలను అదుపులో పెట్టుకొని ఈరోజు ప్రభు 3వ ధన్యతలో నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ బ్రతుకు ఆనందదాయకంగా ఉండాలంటే, నీ బ్రతుకు అదృష్టవంతమైనదిగా ఉండాలంటే, నీ బ్రతుకు టోటల్గా ధన్యకరమైనదిగా ఉండాలంటే ఈ 3వ ధన్యతను పాటించాలి. అదే సాత్వికము, మీక్నెస్. ఎప్పుడైతే ఈ సాత్వికాన్ని కలిగి ఉంటామో దైవాశిష్యులను మనం పొందుకోగలుగుతాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. అమలా కేరి గారు, సేవకురాలు అమలా కేరి గారు మన మధ్యలో ఉన్నారు. వారు విత్తబడిన వాక్యాన్ని బట్టి మనలను ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మా ప్రేమ గల ప్రభా, కృపగల తండ్రి, నీ ప్రేమ చేతున్న కృప చేతున్న ప్రభా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి.
నాయన మేము ఎన్నిక లేని వారం ప్రభా, మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు, మీకు స్తోత్రం. భూమి పునాది వేయబడక ముందే మీలో మమ్మల్ని రూపించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మా మంచితనం గొప్పతనం కాదు ప్రభా, అనేక మంది ఈ లోకాన్ని గతించి వెళ్ళిపోయారు ప్రభా. వారికంటే మేము గొప్పవారం కాదు, కేవలం మమ్మల్ని ఇంకా ప్రేమించి నీ వాక్యాన్ని మా ప్రభా, నీ వాక్యంతో సరిచేసుకోవడానికి మాకు ఇస్తున్న ఈ తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన తండ్రి, అనేక సార్లు మేము మిమ్మల్ని ఆయాసపరిచిన వాళ్ళం ప్రభా, అనేక సార్లు మాట తప్పిన వాళ్ళం, అవిశ్వాసమైన వారం ప్రభా, నాయన అవిధేయులైన వారం అయినప్పటికీ మీరు మాయలు చూపిస్తున్న మీ సాత్వికాన్ని బట్టి, ఆయన మీ దయను బట్టి, మీ కృపను బట్టి మీకు వేలాది స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయన కనికరించండి ఈ దినాన్ని ప్రభా. నాయన నీవు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీ స్తోత్రం. నాయన నీ దాసుని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రం ప్రభా. అనేకులకి మీరు ఆశీర్వాదకరంగా మీరు వాడుకుంటున్నారు ప్రభా, మీకు స్తోత్రం. తనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. తన కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ దినాన మాకు ఇచ్చిన ఈ వాక్య ధ్యానాన్ని బట్టి మీకు స్తోత్రం. సాత్విక ప్రభా, ఆ సాత్వికాన్ని మేము పొందుకోవడానికి నీకు కృప ఇచ్చేయండి. నీవు మొట్టమొదట మాకు చూపించిన నాయన ప్రభా, నువ్వు సాత్వికుడుగా ఉండి ఈ లోకానికి నీవు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చావు ప్రభా. నాయన మా కొరకు మీరు శిలువ మరణాన్ని అనుభవించారు నాయన. నోరు తెరవలేదు ప్రభా, నాయన మౌని అయ్యావు మా కొరకు నాయన. నాయన నువ్వు దెబ్బలు తిన్నావు ప్రభా, నీ రక్తాన్ని అంతా మా కొరకు కార్చావు. అయినప్పటికీ నాయన నీ నోరు తెలిసి మాట్లాడినట్టు అనేక వేల దూతలు వచ్చి నీకు సహాయం చేసేవారు. అయినప్పటికీ మా పాపాలు క్షమించడానికి నీవు పొందిన ఆ దెబ్బలు బట్టి, నాయన చూపించిన సాత్వికాన్ని బట్టి మీకు వేరే స్థితిలో స్తోత్రాలు ప్రభా. నాయన నిన్ను మేము అనుసరించే వారిగా చేయమని వేడుకుంటున్నాను నాయన. అలాగే మీరు చూపించిన మోషేని బట్టి, దావీదుని బట్టి, యోసేపుని బట్టి మీకు వేరే స్థితిలో స్తోత్రాలు ప్రభా. అవును నాయన, ఈ లోకంలో వారు జీవించినప్పుడు సాత్వికంతో జీవించి ప్రభా, నాయన గొప్ప దైవజనులయ్యి నాయన ప్రభా, బైబిల్ గ్రంథంలో నాయన వారిని మాకు మాదిరికరంగా మీరు ఉంచిన విధానం బట్టి మీ స్తోత్రం. మీ దాసుని ద్వారా మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రం ప్రభా. అనేక సార్లు మేము కోపపడి ఆయన శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం ప్రభా, తండ్రి కనికరించండి. మేము కూడా సాత్వికంతో ఈ లోకంలో జీవించడానికి నాయన మా మాటల వల్ల, మా ప్రవర్తన వల్ల నీ నామానికి అప్పగిప్పి రాకుండా మాలో మిమ్మల్ని చూసుకొని జీవించి అనేకులు మీ వైపు తిప్పే బిడ్డలుగా మేము జీవించడానికి నీ కృప ఇచ్చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు విన్న వాక్యాన్ని ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ ఆయన అనుసరించి నాయన వాక్య ప్రకారం జీవించి నాయన నీకు అనేకులు సాత్వికుల ఈ లోకంలో జీవించి అనేక ఆత్మని సంపాదించే బిడ్డగా చేయమని వేడుకుంటున్నాను. అలాగే మీ దాసుని మీరు అభిషేకించి వాడుకున్న విధానాన్ని బట్టి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాలు బట్టి మీకు వేల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు పేట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య ఆదరణ సన్నిధి సమాధానం చేరిన ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమలక్క జాయిన్ అయినందుకు వందనాలు. మీకు అందరికీ వందనాలు. ఈరోజు నేను టయానికి ముగించాను మీ అందరినీ కదా. వీలైనంత వరకు ఇన్ టైంలోనే ముగిస్తాం. దయచేసి ఎవరు మిస్ అవ్వకుండా అందరూ హాజరవ్వాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ ధన్యతలు రోజుకొకటిగా మనం ధ్యానం చేస్తున్నాం. మన బ్రతుకు ధన్యకరంగా ఉండాలి, మనం నేర్చుకుని ఇతరులకు బోధించాలి. కనుక అందరూ కూడా ఇంకా మీ స్నేహితులకు, మీ బంధువులకు